రేణిగుంటలో జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని సిపిఐ, ఏఐటీసీ, సిపిఎం, సిఐటియు నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏఐటీసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హరినాథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పుట్టిన ఆరాధ్యుడు, గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ బీహార్లో చేసిన ఎన్నికల ప్రసంగం సనాతన ధర్మం గురించి ఆయన చెబుతున్న అబద్ధాలను 150 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే అర్థం చేసుకుని చెప్పారని, పెళ్లిళ్లకు బ్రాహ్మణులు వద్దు అని, అర్థం కాని పదాలతో మంత్రాలు చెప్పడం ఏంటని దండల పెళ్లిళ్లకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు. శూద్ర మహిళలకు మొట్టమొదటిసారి పాఠశాల చెప్పి చదువు ప్రాధాన్యతను గుర్తించి బ్రాహ్మణులకు సమానంగా చదువుకునే హక్కు ఉందని పాఠశాల పెట్టి ఆదర్శాలకు శ్రీకారం చుట్టారని, ఆదర్శాలు చెప్పడమే కాదు చేసి చూపిన మహానేత జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన బాటలో మనమందరం పయనించాలని, ఆయన నడిచిన బాటను ఆదర్శంగా తీసుకుని రానున్న ఎన్నికలలో బీజేపీ దాని మతోన్మాదం, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించడం కోసం అందరం కలిసి పనిచేయాలని, అదే మనం జ్యోతిరావు పూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి మోహన్ రెడ్డి, ఏఐటీసీ మండల అధ్యక్ష కార్యదర్శులు బి రజా, వి కార్తీక్, సీనియర్ నాయకులు మురళి. జ్యోతిరావు పూలే మహాత్మా 197వ జయంతి సందర్భంగా ఈరోజు రేణిగుంట నగరంలో చెక్పోస్ట్ కూడల్లో ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించాలన్న ఆలోచనకి ఆవిష్కరింపజేసిన వ్యక్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశంలో కరుడుగట్టిన అనువాదం నడుస్తున్న సమయంలో జ్యోతిరావు పూలే ఒక పేద సామాజిక వర్గంలో పుట్టిన ఒక జ్యోతిరావు పూలే ఆ రోజు మనోనేత్రంతో దివ్యదృష్టితో ఆలోచించి ఈ యొక్క బానిసత్వము, ఈ యొక్క మనువాదము పోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విద్య ముఖ్యము. ఎలాగనేసి ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతి ఒక్కరూ బలపం పెన్ను పట్టాలనే ఆశయంతో ఆ రోజు ఆయన చేయడం జరిగింది.